మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ ముచ్చట్లు. నేను మీ విష్ణు. 2024 చివరిలోకి వచ్చేసాం. 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ 2024లో ఏ అసెట్ క్లాసెస్ ఏ విధంగా పెర్ఫామ్ చేశాయి, పెట్టుబడిదారులకు ఎటువంటి రిటర్న్స్ అందించాయి, ఇటువంటి ఆసక్తికరమైన అంశాల గురించి మనకు ఈ రెండు వ్రాపప్ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు, బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేక గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. సో వారందరితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ట్యాక్స్ల గోల, ట్యాక్స్ల మోత. నిర్మలా సీతారామన్ గారిని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆవిడ డిస్కషన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే ట్యాక్స్లు అనేవి మొన్నటి వరకు ఏదో క్యాపిటల్ గెయిన్స్ మీద లేకపోతే ఇంకేదైనా ఇన్కమ్స్ మీద ఓకే, అది అందరూ డైజెస్ట్ చేస్తున్నారు. కానీ పాప్కార్న్ మీద, పల్లీల మీద, బఠానీల మీద, వేరుశనగ పప్పుల మీద కూడా ట్యాక్స్ అంటే అది కామన్ మ్యాన్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు కదా. ఏంటి అసలు దీని మీద మీ కామెంట్ ఏంటి? సో ఒకవైపు డైరెక్ట్ ట్యాక్సెస్ని ఒకలా చూడాలండి. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మీకు ఇన్కమ్ ఉన్నప్పుడు మాత్రమే మీ ఇన్కమ్ ఒక లెవెల్కి ఉంటే మీకు ట్యాక్స్ పడుతుంది. కానీ ఈ జిఎస్టీలు ఉన్నాయి చూడండి, ఇన్కమ్తో సంబంధం లేదు. ఎవరికైనా మీరు పెట్రోల్ కొట్టించుకున్నా మీకు ట్యాక్స్ పడుతుంది, థియేటర్కి వెళ్ళి పాప్కార్న్ తిన్నా ట్యాక్స్ పడుతుంది. సో ఇవేంటంటే ఇవి తప్పించుకోలేకపోతున్నారు కామన్ పర్సన్స్. ఈ జిఎస్టీలు మాత్రం చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. సో అంటే ఇప్పుడు మనం చూసుకుంటుంటే మేబీ ఒక 10 crore పీపులే ఓన్లీ ఫైల్ చేస్తున్నారు అని, వాళ్ళు ఇంకా ఎక్కువ మంది చేయాలి అని ఒకవైపు చెప్తున్నారు. మరి జిఎస్టీ ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ అవుతుంది కదా. కామన్ పర్సన్ అంటే ఆయన ఇన్కమ్తో సంబంధం లేదు, అందరూ అది కట్టాల్సి వస్తుందండి. ఇంకా ఎప్పటి నుంచో మా వైపు నుంచి, అందరి వైపు నుంచి చెప్తున్నాము, బాబు హెల్త్ ఇన్సూరెన్స్ మీద కొంచెం జిఎస్టీ తగ్గించండి. అదండి ముందు అసలు మీరు నమ్మరు 12%, తర్వాత ఒక 10% ఉండేదండి. వీళ్ళు అలా దాన్ని అసలు అదేదో కమోడిటీ, అదే నెసెసిటీ కాదు చూడండి, అదేదో దీని కమోడిటీ లాగా దాన్ని తీసుకొని వెళ్ళి లగ్జరీ ప్రోడక్ట్ ఉంటుంది చూడండి. అంటే ఏం జరుగుతుందంటే ఇన్సూరెన్స్ అనే దానికి పెద్ద ప్రయారిటీ లేకుండా పక్కన పెట్టేసి పకోడీల మీద, చెకోడీల మీద, పాప్కార్న్ల మీద వేస్తుంటే సగటు భారతీయుడు అనేవాడు నిజంగా దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. మేమంతా ఏంటంటే ఏవైతే ప్రోడక్ట్స్ మనకి నెసెసిటీస్ ఉంటాయో వాటి మీద అంత జిఎస్టీ ఎందుకండి? మీరు లగ్జరీ ప్రోడక్ట్స్ మీద వేసుకోండి, ఇంపోర్ట్ గూడ్స్ మీద వేసుకోండి. ఎవరైతే కామన్ పర్సన్కి కాదు, ఓన్లీ హెచ్ఎన్ఐస్ లేకపోతే బాగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు వాడే వస్తువుల మీద వేయండి, వాళ్ళు చేసే సర్వీసెస్ మీద వేయండి. మీరు తెచ్చి అసలు ఒకవైపు ఏమో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అంటారు, దాని మీద ఏమో 18% జిఎస్టీ అంటారు. అది ఎప్పటి నుంచో మేము ప్రతి కౌన్సిల్లో, జిఎస్టీ కౌన్సిల్లో, ఈ కౌన్సిల్లో తగ్గిస్తారంటారు, మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. పాప్కార్న్ మీద జిఎస్టీ అవసరమైన దానికి ప్రయారిటీ పక్కన పట్టేసి ఇప్పుడు దీని గురించి దట్ ఈస్ వాట్ అండి. అసలు నిజంగా మన మార్కెట్స్ ఎంత రెసిలియంట్ అంటే మన 2024లో అండి అసలు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండి. ఒకవైపు ఈక్విటీస్ని మనము ఎంకరేజ్ చేయాలి, ఈక్విటీ ఇన్వెస్టర్స్ రావాలి, మన ఎకానమీ పెరగాలి అంటే స్టాక్ మార్కెట్స్, కొత్త కంపెనీస్ రావాలి. మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది కదండి. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలి అంటే కొత్త కార్పొరేట్స్ రావాలి, ఆ కార్పొరేట్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఇంత పాజిటివ్గా మాట్లాడుకొని మళ్ళీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 10% నుంచి 12.5% చేశారు. అసలు నిజంగా మన మార్కెట్స్ నిజంగా దానికి ఎంత నెగిటివ్గా తీసుకుంటాయి అనుకో, బట్ బికాస్ థ్యాంక్స్ టు ఆల్ ద ఇన్వెస్టర్స్ అయినా సరే వాళ్ళు 12.5% చేసినా సరే అక్కడ ఉన్నారండి. అలానే షార్ట్ టర్మ్ గెయిన్స్ 15% నుంచి 20% చేశారండి. ఒక్కసారిగా ఈ ఇండెక్సైజేషన్ బెనిఫిట్లు ఏమి లేవు అని తీసేశారు. అసలు ఎంత చెయ్యాలో ఆ ట్యాక్సెస్ రూపంలో అంతలాగా ఒకవైపు ఎక్కడి నుంచి అంటే మీకు 40-50% ఈ ట్యాక్స్లు మామూలుగా మీ ఆఫీసుల్లో మీకు అది డైరెక్ట్గా ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్. ఇప్పుడు ఇక అందరూ కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ పక్కన పెట్టేశారండి. ఇప్పుడు మీకు హోమ్ లోన్ ఉన్నా సరే న్యూ ట్యాక్స్ రెజిమ్కే వస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ మేకింగ్ మోర్ అట్రాక్టివ్. వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే కొన్ని రోజులకి ఇక ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఉండకూడదు, ఓన్లీ న్యూ ట్యాక్స్ రెజిమే పెట్టాలి అనే ఉద్దేశంతో ఇక ఈ డిడక్షన్లు వాటిని అన్నిటినీ పక్కన పెట్టేశారండి. అప్పట్లో కనీసం ఈ వీటి వల్ల కొంచెం ఒక టర్మ్ పాలసీ తీసుకునే వాళ్ళు, ఒక హెల్త్ పాలసీ తీసుకునే వాళ్ళు ఓకే ట్యాక్సెస్ ఏవో తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మాకు ఎందుకు మేడం, మేము ఎందుకు తీసుకోవాలి, ట్యాక్సెస్ ఏం అవసరం లేదు కదా, మేము న్యూ ట్యాక్స్ రెజిమ్లోకి వెళ్ళిపోయాం కదా. అది కూడా డిస్కరేజింగ్ గా అది పెట్టారండి. అంటే ఒకవైపు మీరు జిఎస్టీలు తగ్గించరు, ఒకవైపు ఎగ్జంప్షన్స్ కి ఇవి ఏమీ వర్తించేటట్టుగా చెయ్యట్లేదు. సో వాట్ యు ఆర్ మేకింగ్ టు ఏ కామన్ పర్సన్.
అంటే సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే భారతదేశంలో ఈ గడ్డ మీద మనిషి పుట్టాలన్నా పుట్టి చావాలన్నా అవును, ఆడు taxes. ట్యాక్స్లు కట్టి చావా పుట్టాడు అంటే వాడు హాస్పిటల్ కాదు, కడుపులో గర్భంలో పడ్డప్పటి నుంచి Taxes. చితి మీదకి వెళ్ళే వరకు కొన్ని వందల వేల రకాల ట్యాక్స్లు కట్టి చావాల్సిందే. అంటే ఇప్పుడు ఎట్లా అది లెక్క ఉంటుందంటే భారతదేశంలో. ఇప్పుడు మీరు ఇన్కమ్ అంటే మీకు శాలరీ వచ్చిందండి, అక్కడే 20-30% పోతుంది. అవును. ఆ తర్వాత జిఎస్టీలు, తర్వాత ఈ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఈ ప్రోడక్ట్స్ అన్ని ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఉమ్, అక్కడ మీ ఇన్కమ్ లో 40% పోయింది, అంటే 70% వెళ్ళిపోయింది. ఉమ్. సరే ఈ 30% తీసి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ అక్కడ కూడా 12.5%, 20%, అంటే ఆల్రెడీ అక్కడ ట్యాక్స్ కట్టిన అమౌంటే అవునవును, కదండి తెచ్చి అవును. పెడుతుంది. ఇన్వెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ట్యాక్స్ కట్టాము, తెచ్చి ఓ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాని మీద కూడా మీరు ఇంత ట్యాక్స్లు వేస్తే ఇంక ఏమి వాళ్ళు సంపాదించాలి అంటేనే భయం వేస్తుంది. భయం వేస్తుంది. అంటే పెద్ద పెద్ద జీతాలు వద్దు, ఏదో ఈ చిన్న 40,000 వచ్చిన 30,000 వాళ్ళు కూడా salary హ్యాపీ వచ్చిన లేదండి, 1,00,000 వాళ్ళకు రూపాయలు కూడా సంపాదించాలంటే భయం వేస్తుంది. వాళ్ళకు కూడా హ్యాపీ లేదండి. ఇంత అవును. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు సంపాదిస్తున్నారండి, ఆమె ఒక 1 lakhs తెచ్చుకుంటుంది, ఈయన ఒక 1 lakh తెచ్చుకుంటున్నారు. అయినా ఎండ్ ఆఫ్ ది డే మా డబ్బులన్నీ ఎటు ఏం వెళ్ళిపోతున్నాయి మిగలట్లేదు. అంటే ఆ ట్యాక్స్లు, ఇన్ఫ్లేషన్లు, Inflation. వీటికే వెళ్ళిపోతుంది. Right, ఇంకా right, right. ఆర్బీఐ అయితే 1 year అయిందండి, 1.5 year అయింది, ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించలేదండి. Right, అవును. సో మెనీ థింగ్స్ పీపుల్ ఆర్ జస్ట్ గెట్టింగ్ right. కన్ఫ్యూజ్డ్ అన్నమాట. రైట్. సో ఈద రామకృష్ణ గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నా, చూస్తున్నాం కదా ట్యాక్స్లు, పాప్కార్న్ మీద, పకోడీల మీద, చెకోడీల మీద, ఏదో సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మితే దాని మీద అంటున్నారు కదా. ఏంటి అసలు ఈ విపరీతమైన ఈ ట్యాక్స్ల మీద మీ కామెంట్ ఏంటి? ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి కామెంట్ ఇస్తారు? రీసెంట్ జిఎస్టీ మీటింగ్ తర్వాత ఈ పాప్కార్న్ ఇష్యూ వచ్చిందండి బయటకి. ఈ పాప్కార్న్ క్యారమలైజ్డ్ అయితే 18%, లేకపోతే సాల్టెడ్ అయితే 5%, ఇట్లా స్పెసిఫిక్గా చెప్పడం, దీని మీద చాలా సోషల్ మీడియాలో చాలా దుమారం రేగింది, చాలా మీమ్స్ రావడం నిర్మలా సీతారామన్ గారి మీద, ఇవన్నీ చూసాము. మెయిన్గా ఇప్పుడు ఏం చేస్తారంటే బిజినెస్ పీపుల్ న్యాచురల్గా ప్రతిదీ సాల్ట్ అని చెప్పి వాళ్ళు 5%కే కుదిస్తారు క్యారమిల్ అయినప్పటికీ. అంటే వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది, ఎక్సెప్ట్ వెరీ బిగ్ కార్పొరేట్స్, అంటే పెద్ద పెద్ద కార్పొరేట్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మినహాయించి చిన్న చిన్న లోకల్ వెండర్స్ అందరూ కూడా ఎక్కడైతే ట్యాక్స్ తక్కువ ఉంటుందో అదే ప్రోడక్ట్ అని బిల్లింగ్లో కొడుతూ ఉంటారు. ఇది అన్నెసరీగా వాళ్ళ మీద దుమారం రేగేటెడ్ చేసుకోవటమే కానీ పెద్దగా లబ్ధి పొందే అవకాశం తక్కువ అని నేను అనుకుంటున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే కార్స్ మీద, సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మేటప్పుడు పర్టికులర్గా ఇండివిజువల్స్ మినహాయించారు. కార్పొరేట్స్ కనుక సెకండ్ హ్యాండ్ కార్ అమ్ముకుంటే, సపోజ్ ఒక 60 లక్షల కార్ ఉందనుకోండి కార్పొరేట్ కంపెనీకి, ఆ కార్ 30 లక్షలకు అమ్మితే డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో 60లోంచి 30 తీస్తే 30 మిగులుతుంది కాబట్టి ఆ 30 మీద 18% జిఎస్టీ విధించారు. అంటే దాదాపుగా 5.5-6 లక్షలు మళ్ళీ ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది కార్పొరేట్ కంపెనీ. ఇది కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో, అంటే కార్పొరేట్ వర్గాల్లో కోపానికి గురి చేసింది. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ అమ్ముకునేటప్పుడే దాని మీద కొంత లాస్ అవుతారు జనరల్గా, వాళ్ళు లాస్ అవటము, ఎట్లా డిస్పోజ్ చేద్దామని చూస్తున్న తరం వల్ల వచ్చిన డబ్బుల్లో మళ్ళీ ఇప్పుడు అతను రిసీవబుల్ అమౌంట్ 30 lakhs ఉంటుంది. 30 lakhs మళ్ళీ 6 లక్షలు కట్టేస్తే అతను కేవలం 24 lakhs రియలైజ్ అవుతుంది. అంటే అసలే లాస్ అమ్ముకుంటున్న సందర్భంలో మళ్ళీ దాని మీద కొంత అమౌంట్ పోగొట్టుకోవడం, అంటే మళ్ళీ డిప్రిషియేషన్కి ఇచ్చే క్రెడిట్ ఏదైతే ఉందో అది మళ్ళీ వెనక్కి తీసుకున్నట్లు అయిపోయింది. సో ఇది ప్రజలకి, అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల గవర్నమెంట్ రాబట్టుకునేది ఏమో ఉండకపోయినప్పటికీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే అన్ని విధాల ట్యాక్సెస్ అనేవి హయ్యర్ అమౌంట్స్కి ఇంకా చాలా పెద్ద అమౌంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్కి వస్తే లాంగ్ టర్మ్కి 12.5, షార్ట్ టర్మ్కి 20%, అదే డెరివేటివ్స్లో ట్రేడ్ చేస్తే 30%, ఇంట్రాడే ట్రేడ్ చేస్తే 30%, ఇట్లా అన్ని రకాల ట్యాక్స్లు ఉన్నాయి. అట్లాగే బాగా కోట్ల రూపాయల్లో సంపాదించే వాళ్ళకి సర్చార్జీలు కూడా ఉన్నాయి. అంటే 30% అబోవ్, అంటే 1 crore అబోవ్ ఇన్కమ్స్ వస్తే 12% సర్చార్జ్ ఉంది ఆన్ ఇన్కమ్. అంటే వాళ్ళ ట్యాక్స్ డైరెక్ట్గా 42-43 సెస్లతో కలుపుకుంటే 45 దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఒక ట్యాక్స్, అంటే ఇప్పుడు దాని మీద చాలా మీమ్స్ అన్ని మనం చూస్తున్నాం, వేరే కంట్రీస్ తో కంపేర్ చేసి చూపిస్తున్నారు. దుబాయ్ తో కంపేర్ చేసినప్పుడు ఇండియాలో ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, అవన్నీ కంపేర్ చేసినప్పుడు వెల్తీ పీపుల్ కొంచెం మూవ్ అయ్యే అవకాశం ఉంది. అంటే బయట సంపన్నులు బయట దేశాలకు వెళ్ళే అవకాశం ఉంది, అక్కడ ఇన్వెస్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు చిన్నగా షిఫ్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఇండియాలో చాలా కేర్ఫుల్. ఈవెన్ బయటకు వెళ్దాం అనుకున్న TCS అని పెట్టారు 20% ట్యాక్స్, ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ అని చెప్పేసి. ఫారెన్ వెళ్ళిపోదాం అని డబ్బు తీసుకెళ్ళిపోతున్నారు, తప్పించుకెళ్ళిపోదాం ఎంత 20% కట్టి నువ్వు వెళ్ళిపోతున్నారు. సో అది కూడా భారీగా ఉంది. కాబట్టి ఎక్కడ లాక్ చేయడం జరిగింది ఇండియాలో ప్రజలు. ఎస్కేప్ ట్యాక్స్ కూడా కట్టాలి. కాబట్టి కొంచెము రీజనబుల్ గా, అంటే ట్యాక్సెస్ అంటే భయాందోళనకు గురి చేయకుండా కొంచెం రీజనబుల్ గా, అంటే ప్రజలు కూడా ఆనందంగా కట్టేటట్టు ఉండాలి ముక్కుపిండి వసూలు చేసే కంటే. అది మెయిన్ గా. అంటే ట్యాక్స్ కట్టడం ప్రాబ్లం కాదు, ఆ కట్టిన ట్యాక్స్ కి ప్రభుత్వం మనకి ఎటువంటి సౌకర్యాలు ఇస్తుంది, మనం ప్రభుత్వం నుంచి ఎంత మేర బెనిఫిట్స్ తీసుకుంటున్నాం అన్నది కూడా ముఖ్యం. ఇది ఎంతసేపటికి ప్రజల నుంచి దోచుకుని తిందామనే కాదు, ఆ దోచుకుని తినదానికి సరిపడా మనం ప్రభుత్వం వైపు నుంచి మన బాధ్యతగా ఎటువంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యం. బట్ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. దాని మీద కూడా మీమ్స్ చాలా విపరీతంగా వస్తున్నాయి. అంటే ట్యాక్సెస్ ఏమో నెంబర్ 1 కంట్రీగా ఉంది వరల్డ్ లో. కార్పొరేట్ అంటే పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వరల్డ్ నెంబర్ 1 అసలు. ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానీ, STTలు కానీ, బ్రోకరేజ్ మీద GST, తర్వాత టర్న్ ఓవర్ ఛార్జెస్ అని రకరకాల ఛార్జెస్ తర్వాత వీటిని తప్పించుకొని ఎవరైనా సంపాదించగలిగితే వాటి మీద కూడా ట్యాక్సెస్, మనం ఇందా చెప్పినట్లు క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, అలాగే డెరివేటివ్స్, ఇంట్రాడే ట్యాక్సెస్, ఇవన్నిటిని చూసి ఇంత పెద్ద నెంబర్ 1 ట్యాక్స్ ఉన్న కంట్రీస్తో కంపేర్ చేస్తే, సిమిలర్ కంట్రీస్తో, ఇక్కడ సర్వీసెస్ ఏమో ఉగాండా లాగా, సోమాలియా లాగా, ఎక్కడికి వెళ్ళినా రద్దీ గందరగోళం. ప్రైవేట్ హాస్పిటల్స్ కి సార్ అసలు స్కూల్ కి వెళ్ళాలి, పల్లెటూర్లకు వెళ్ళే రోడ్లు దారులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అసలు నిజంగా అవసరమా మనం ట్యాక్స్లు కట్టడం ఇలాంటి ప్రభుత్వాలు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇదర్ రామకృష్ణ గారు. ఇవాళ మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి 2024 వ్రాపప్ చాలా చక్కగా అనాలిసిస్ని మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందజేశారు. అదేవిధంగా అన్ని రకాల మార్కెట్కి సంబంధించిన ఆసక్తికరమైన అంశాల గురించి చాలా చక్కగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా అందించారు సార్. ఇలాంటి బిజినెస్ మీట్స్ కానీ, లేకపోతే ఇలాంటి ఇంకా ఫైనాన్షియల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ లిటరసీని ఇంకొంచెం మనం పెంచాలి అనేది మన ధ్యేయంగా తీసుకెళ్తే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత చక్కగా రావడానికి సహకరించిన మా కెమెరా క్రూ అందరికీ కూడా, మహేష్కి, అదేవిధంగా గణేష్కి అండ్ విక్రమ్కి కూడా, ప్రత్యేకంగా టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి 2024లో మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో 2025లో కూడా అంతే స్థాయిలో ఉండబోతున్నాయి, అదే మిశ్రమ ఫలితాలను అందించబోతున్నాయంటూ కూడా మనకి ప్యానల్ ఎక్స్పర్ట్స్ కూడా వారి అభిప్రాయం తెలియజేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.